H1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా H1B వీసా నిబంధనల్లో మళ్లీ మార్పులు తీసుకొచ్చారు. H1B వీసా దరఖాస్తు రుసుము $1,00,000 పెంచారు. భారత్ పై H1B వీసా విధానం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక కంపెనీలకు ట్రంప్ నిర్ణయం పెనుభారంగా మారనుంది. ట్రంప్ నిర్ణయంపై టెక్ దిగ్గజాలు ఇంకా స్పందించలేదు. H1B వీసా రుసుము అనే దరఖాస్తు రుసుము అనేది ఒక్కసారిగా ట్రంప్ పెంచేయడం, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికి సైన్ చేయడం అనేది జరిగిపోయింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా వివరాల గురించి మనం వెంకట్ ఇక్కుర్తి గారు, డేటా సైంటిస్ట్, వారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో వెంకట్ గారు, మీరు చెప్పండి, H1B వీసాల గురించి అయితే దరఖాస్తు రుసుము అనేది అపారంగా పెరిగిపోయింది. మామూలుగా అయితే వేలల్లోనే ఉన్నటువంటి ఆ డాలర్లు అనేది ఇప్పుడు లక్షల్లోకి పెంచేయడం, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దీని ప్రకారం అయితే దీంట్లో ఎక్కువగా నష్టం అనేది భారత్కే ఎక్కువ నష్టం జరుగుతుంది. సో మీరేమంటారు? కరెక్ట్గా అండి, డెఫినెట్గా ఎవరు ఊహించినటువంటి పరిణామము. ఎందుకంటే $100,000 పెంచడం అనేది అసలు మనం ఎప్పుడూ ఊహించే పరిస్థితి లేదు. కానీ దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే, మీరు ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్లో కనుక చూసినట్లయితే అఫ్ కోర్స్ ఇది డెఫినెట్గా ఇండియన్ కమ్యూనిటీకి లైక్ ఆల్మోస్ట్ 70% లైక్ ఆల్మోస్ట్ H1s ఇండియన్ కమ్యూనిటీకి వస్తాయి కాబట్టి అక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అక్కడ ప్రొక్లమేషన్ ఆర్డర్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎలా మెన్షన్ చేశారంటే, ఐటీ కంపెనీ ఒక కంపెనీ 5,000 H1 అప్రూవల్స్ తీసుకొని 15,000 మంది అమెరికన్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. ఇంకొక ఐటీ కంపెనీ 1,700 H1Bలు అప్రూవల్ వచ్చేసి 2,400 అంటే 2,400 అమెరికన్స్ లే ఆఫ్ చేసింది. ఇంకొక ఐటీ కంపెనీ అయితే 27,000 వర్క్ ఫోర్స్ లే ఆఫ్ చేసి 25,000 H1s అప్రూవల్ వచ్చాయి. ఫోర్త్ ఐటీ కంపెనీ వచ్చేసరికి ఒక్క మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో 1,000 లే ఆఫ్స్ చేసేసి 1,100 H1s వచ్చేసాయి. సో ఇవన్నీ ఏమిటంటే అమెరికన్స్కి ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి ఒక మేజర్ భావన. దానివల్ల ఏమిటంటే వాళ్ళు అంటే H1ని తగ్గించడం కోసం కావచ్చు, అసలు H1B అంటేనే హైలీ స్కిల్డ్ పర్సన్ అనే పదానికి డెఫినేషన్ కోసం అని చెప్పేసి చేయొచ్చేమో అనిపిస్తుంది. ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ మొత్తం మనం చదివినట్లయితే ఒక చిన్న పదం రాశారు, ది అబ్యూస్ ఆఫ్ H1B ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో ఏ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. మరి ఆ పదం నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద పదం. అది ఆ పదాన్ని ఇక్కడ ఎందుకు యూజ్ చేశారు అంటే, మరి సంథింగ్ ఫ్రాడ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్ మొత్తం చదివినట్లయితే whitehouse.gov వెబ్సైట్లో క్లియర్గా ఉన్నది అనమాట యాక్చువల్గా. సో ఇది నిజంగా ఇండియన్ ఐటీ కంపెనీలకి అంత ఎఫర్ట్ ఖచ్చితంగా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు 100%. మరి అలాంటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ వీకెండ్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. మ్యాథమెటిక్స్ అంటే స్టెమ్ వాళ్ళకి 10.8% పెరిగింది. నెక్స్ట్ పోతేనేమో లైక్ 1.2 మిలియన్ నుంచి 2.5 మిలియన్ పీపుల్ వచ్చారని చెప్పేసి 2000 నుంచి 2019 వరకు ఈ రికార్డ్స్ మొత్తం కూడా మన ఈ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని H1ని తగ్గించడం కోసం ఇంత ఫీజు పెంచారని పర్సనల్గా నా ఉద్దేశం అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ వెంకట్ గారు.